హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి ఎంపీ స్టూడెంట్స్ యొక్క 1B పేపర్ యొక్క ఆన్సర్స్ క్రీ అనేది వచ్చింది. 1B ఆన్సర్ కీ చూసిన తర్వాత మీకు ఆన్సర్ కీ ప్రకారంగా ఎన్ని మార్క్స్ మీరు రావచ్చు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీరు చూసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్మీడియట్ తరగతి ప్రతి అప్డేట్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉంటాను. ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ 1B ఆన్సర్ కీ అనేది ఈరోజు ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. ఈ ఆన్సర్ కీ ప్రకారంగా మనకి యాక్చువల్గా ఎటువంటి మిస్టేక్స్ కూడా లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండడం వలన ఇందులో ఎటువంటి మార్క్స్ యాడ్ చేయలేదని చెప్తున్నారు. 4 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం ఒక 2 క్వశ్చన్స్ కొద్దిగా కష్టంగా ఉన్నాయని, దాన్ని చాలామంది స్టూడెంట్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేయలేపారని అంటున్నారు. దీనివల్ల ఎవరైతే తెలియని పిల్లలు, బాగా చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ క్వశ్చన్ని, క్లాస్లో టాప్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే క్వశ్చన్ని అటెంప్ట్ చేయగలిగారు. చాలామంది స్టూడెంట్స్ అయితే అటెంప్ట్ చేయలేదని అంటున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ వాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఎవరైనా కొద్దిగా సగం వరకు అటెంప్ట్ చేసినా ఇంచుమించు కొన్ని మార్క్స్ అనేవి ఎక్కువ వేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. బట్ అంతేకాకుండా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి మ్యాక్సిమం దగ్గరగా ఉండే వాళ్ళందరినీ కూడా పాస్ చేసే విధంగానే వాల్యుయేషన్ అనేది 1 year జరిగినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే 1 year పేపర్ కరెక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 1 year పేపర్ మ్యాక్సిమం బాగానే రాశారంటున్నారు. ఇప్పుడు 1 year కంప్లీట్ అయింది, 1B వస్తుంది. 1B అయిన తర్వాత 2A 2B వస్తుంది. అప్పుడు ఆన్సర్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. అప్పుడు మీకు వాటిని తప్పకుండా షేర్ చేస్తాను. అంతేకాకుండా ప్యారలల్గా ఇప్పుడు మనకి ఫిజిక్స్ అవి కూడా ప్యారలల్గా జరుగుతున్నాయి. వాటి తరకు ఆన్సర్స్ కీస్ కూడా మీకు నా నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. బట్ ఈ ఆన్సర్ కీని మీరు నీట్గా చూసి క్వశ్చన్కి ఇచ్చే మార్కులు ఎలా స్ప్లిట్ చేశారు, మీరు అందులో ఎంతవరకు రాశారు, మీరు రాసిన మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయనేది చూడండి. బట్ యాజ్ ఇట్ ఈజ్ ఆన్సర్ స్క్రిప్ట్ ప్రకారంగానే చూసుకొని ప్రతిదీ మార్క్స్ వేస్తారని ఎవరైనా భయపడద్దు. జస్ట్ మ్యాక్సిమం ఒక రెఫరెన్స్ కోసం మాత్రమే ఆన్సర్ కీని వాడతారు. మ్యాక్సిమం వాళ్ళు ఆ టెంపోలో మార్క్స్ వేయవలసిన వరకు మార్క్స్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏదైనా ఎక్కడైనా డౌట్ వచ్చేటప్పుడు దానికి ఎన్ని మార్క్స్ వేస్తే బాగుంటుందో ఒకసారి ఆన్సర్ కీని చూస్తుంటారు. సో అది ఈ వీడియోకి సంబంధించి. ఇక నా నెక్స్ట్ వీడియోలో ఇంకో ఆన్సర్ కీతో మీకు షేర్ చేస్తాను. అంతే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.